चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिः शम्भोः नवभिरपि मूलप्रकृतिभिः चतुश्चत्वारिंशत् वसुदलकलाश्रत्रिवलयत्रिरेखाभिः सार्धम् तव शरणकोणाः परिणताः. అమ్మ 4 శివచక్రములు. అవి భూపురము, మేకలాత్రయము, షోడశదళము, అష్టదళము. 5 శక్తికోణములు: చతుర్దసారము, బహిర్దసారము, అంతర్దసారము, వసుకోణము, బిందువుతో కూడిన త్రికోణము. ఈ 4 శివచక్రములు మరియు 5 శక్తికోణములతో కలిపి ఏర్పడే 9 మూల ప్రకృతులతో అష్టదళ, షోడశదళ, త్రివలయ, త్రిరేఖల చేతను నీకు నిలయమైన శ్రీచక్రము 44 అంచుల గలది అవుచున్నది. మునుపటి శ్లోకంలో అంతర్గత ఆరాధనా పద్ధతి ప్రస్తావింపబడినది. ఈ శ్లోకం శ్రీ విద్యా ఆరాధనలో సాధారణంగా కనిపించే బాహ్య ఆరాధనా విధానాన్ని వివరిస్తుంది. శ్రీచక్రార్చనలో 2 విధములైన పద్ధతులు ఉన్నాయి. 1 సమయాచార పద్ధతి, 2 కౌలాచార పద్ధతి. ఈ రెండిటిలోనూ స్వల్ప భేదం ఉంటుంది. సమయాచార పద్ధతి శ్రీచక్రములో 4 శీర్షములు పైకి, 5 శీర్షములు కిందకి గల త్రిభుజములు ఉంటాయి. ఈ శ్రీచక్రమును సృష్టిక్రమ చక్రముగా సమన్వయపరుస్తారు. కౌలాచార పద్ధతి శ్రీచక్రంలో 5 శీర్షములు పైకి, 4 శీర్షములు క్రిందకి గల త్రిభుజములు ఉంటాయి. ఈ శ్రీచక్రమును సంహారక చక్రముగా సమన్వయపరుస్తారు. సత్వగుణ సంపన్నులైన వారు సమయాచారులు. వారు సృష్టిక్రమ సమన్వితమైన శ్రీచక్రమునే అర్చించుటకు ఇష్టపడతారు. శ్రీచక్ర ఆరాధనను బాగా అర్థం చేసుకుంటే జీవుడు పరమాత్మతో ఐక్యతను సూచిస్తుంది. ఇది అనేక ఆచారాలు మరియు సంజ్ఞల ద్వారా జరుగుతుంది. శ్రీచక్రము 44 త్రిభుజాలతో రూపొందించబడినది. శివచక్రాలు అని పిలువబడే 4 పైకి ఎదురుగా ఉన్న త్రిభుజాలు శివుని లక్షణాలను సూచిస్తాయి. మరియు శక్తి చక్రాలు అని పిలువబడే 5 క్రిందికి ఎదురుగా ఉన్న త్రిభుజాలు దేవి యొక్క సారాంశం సూచిస్తాయి. మరియు ఈ 9 త్రిభుజాల ఖండన 44 త్రిభుజాలను ఏర్పరుస్తుంది. ఈ 44 త్రిభుజాల చుట్టూ 2 కమలాలు ఉన్నాయి. లోపలి కమలములో 8 రేకులు మరియు బయట కమలంలో 16 రేకులు ఉన్నాయి. ఈ కమలాల వెలుపల 3 వృత్తాలు ఉన్నాయి మరియు ఈ 3 వృత్తాల వెలుపల 4 వైపులా రంధ్రాలు కలిగిన 3 రేఖలు ఉన్నాయి. ఈ 4 రంధ్రాలు శ్రీచక్రం యొక్క ప్రవేశ మరియు నిష్క్రమణ బిందువును సూచిస్తాయి. ఈ 4 రంధ్రాల ద్వారా ప్రవేశించినప్పుడు సాక్షాత్కారం జరుగుతుంది. ఈ 4 రంధ్రాల ద్వారా బయటకు వెళ్ళినప్పుడు సృష్టి జరుగుతుంది. మొదటిది ఆమె వైపు కదలిక మరియు రెండవది ఆమె నుండి దూరంగా కదలిక. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోక ఉత్సుక్యాత్ అమరలలనాయాంతి మనసా తపోభిర్దుష్ప్రాపాం అపి గిరిశ సాయుజ్య పదవీం. అమ్మా, నీ దేహ సౌందర్యాన్ని దేనితోనూ పోలిక చూపించి చెప్పడానికి బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది కవిశ్రేష్ఠుల సామర్థ్యం సరిపోదు. దేవతా స్త్రీలైన రంభ, ఊర్వశి, తిలోత్తమాది అతి సౌందర్యవతులకు అప్సరసలు నీ సౌందర్యము చూచుటకు చాలా ఆసక్తి గలవారై అమ్మవారి సంపూర్ణ సౌందర్యం ఆ శివునికి మాత్రమే అర్థమవుతుంది అని ఆ దేవతా స్త్రీలు తాము శివుడు అయినచో తమకు అమ్మవారి సౌందర్యం తెలుసునని తప్పించిరట. కఠోర తపస్సు చేసిన వారికి కూడా సాధ్యం కాని శివ సాయుధ్యము
నిన్ను చూడాలి అనే కోరికతో ఆ అప్సరసలు మనసా శివ సాయుధ్యమును పొందిరట. ఆ దేవతా స్త్రీలు శివ సాయుధ్య అనుభూతికి దారి తీయుటకు ప్రేరణ అయిన అమ్మవారి సౌందర్యం ఎంతటిదో ఊహించాలే తప్ప వర్ణింప సాధ్యం కాదని అర్థం. ఈ శ్లోకం జీవాత్మ పరమాత్మ యొక్క ఐక్యము లేదా ఏకత్వంతో వచ్చే పరిపూర్ణ ఆనందము మరియు పారవస్య స్థితిని పొందడంలో ఉన్న ఇబ్బందులను వివరిస్తుంది. శ్వాస మరియు మనస్సు ఇంద్రియ నియంత్రణలో నైపుణ్యం కలిగిన గొప్ప యోగులకు కూడా ఇటువంటి ఐక్యత లేదా సమాధి స్థితి పొందడం కష్టం. ఖచ్చితంగా ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క మార్గము మరియు మనస్సును స్థిరపరచడం మరియు నియంత్రించడానికి ప్రయత్నించడం సులభం కాదు. దుఃఖము, ఆందోళనలు మరియు సమస్యలను అన్ని దిశల నుండి మనల్ని బాధపెడుతున్నట్లు అనిపిస్తుంది. ప్రపంచంలోని కోరికలతో మునిగిపోయిన వ్యక్తికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూడటం లేదా అతని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని గ్రహించడం కష్టం. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేవారు చాలా తక్కువ. మనస్సు యొక్క కఠినత్వాన్ని మరియు ఇంద్రియాల నియంత్రణను తట్టుకోగల సామర్థ్యం ఇంకా తక్కువ. స్వీయ సాక్షాత్కార రంగంలో ప్రవేశించే ఎంపిక చేయబడిన కొద్దిమంది మాత్రమే చాలా అరుదు. మరియు ఈ ఎంపిక చేసిన సమూహములో బహుశా ఒకరో లేదా ఇద్దరో దైవిక ఆత్మతో ఐక్యతకు దగ్గరగా వెళ్ళేటప్పుడు అతను పొందే శక్తులు మరియు సిద్ధులను ప్రతిఘటించే నిజమైన జ్ఞానోదయ ఆత్మ అవుతుంది. వారే స్వల్పమైన సిద్ధులకు మరియు శక్తులకు లోను కానివారు. అమ్మవారి అందం అంటే సృష్టిలో ఉన్న ప్రతిదాని యొక్క గొప్పదనాన్ని గ్రహించడం, దానిని సమర్థించడం మరియు అన్నిటి పట్ల సమదృష్టి కలిగి ఉండడం. ఇదే ఈశ్వరుని యొక్క స్థాయి లేదా శివ సాయుధ్యం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసు జడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గలద్వేణీబంధాః కుచకలశ విస్రస్తసిచయాః హఠాత్ త్రుట్యత్కాంచో విగలితదుకూలా యువతయః. నీవు ఏ ముసలివాని వెంట ఉంటావో వాని వెంట యువతులు వారి జుట్టుముడి విడిపోతున్నా, స్తనములపై కొంగు జారుతున్నా, మొలనూళ్లు జారిపోతున్నా వెంట పడతారు అని బాహ్యార్థం. ముసలివాడు అనగా అందరికన్నా పెద్దవాడైన ఆ ఆదిదేవుడు. వికారంగా 3 కన్నులు కలవాడు. ప్రణయ కామకేళీ విలాసమందు ఆసక్తి లేనివాడు అనగా మన్మధుని కాల్చినవాడు. అయినా నీవు చెంత చేరగానే సుందర రూపముతో సకల ప్రాణికోటికి కల్పతరువు అవుతున్నాడు. ప్రాయంలో ఉన్న యువతులు అనగా ఆర్తులు సాంబశివుని వెంట పడుతున్నారు. జుట్టుముడులు విడుట అనగా కోరికల నుండి ముక్తి పొందుట. స్తనములపై నుండి పైకొంగు జారుట అనగా హృదయాన్ని అంటి ఉన్న అహంకార మమకార పొరలు తొలగిపోవడం అని అర్థం. విడిపోయిన మొలనూళ్ళు అనగా బంధముల నుండి విముక్తి. ఈ శ్లోకానికి శ్రీ విద్యా సాధనాపరమైన అర్థం ఇలా వివరించబడింది. కుండలిని శక్తి యొక్క శక్తి మరియు ఆధ్యాత్మిక సాధకుడికి లభించే కొన్ని సిద్ధులు ఈ శ్లోకంలో ఇవ్వబడ్డాయి. అమ్మవారి అనుగ్రహపూరితమైన ఒక్క చూపుతో ఒక వృద్ధ వికారమైన వ్యక్తి వందలాది అందమైన స్త్రీలను ఆకర్షించగలడు. శరీరములోని దైవిక శక్తి ఎంతగా అంటే కుండలిని లేచి అన్ని చక్రాల ద్వారా ప్రసరించినప్పుడు సహస్రారం నుండి అమృతం విడుదలవుతుంది. శరీరములోని ప్రతి కణం పునర్జీవింపబడుతుంది మరియు ఒక వృద్ధుడు నిజంగా యవ్వన వ్యక్తిత్వాన్ని పొందగలడు లేదా తన దగ్గరకు వచ్చేవారిని ఆకర్షించే శక్తిని ఉపయోగించగలడు. అయితే
అటువంటి శక్తులు లేదా సిద్ధులను ఆధ్యాత్మిక పురోగతికి హానికారకంగా కూడా పనిచేస్తాయని గ్రహించడం ముఖ్యం. మనస్సు మరియు ఇంద్రియ నియంత్రణకు అడ్డంకులు ప్రతి స్థాయిలోనూ ఉంచబడతాయి. మరియు తన మనస్సును నియంత్రణలోకి తీసుకురావడంలో మరియు తన ప్రాణాన్ని లేదా శక్తిని తన నిజమైన స్వభావాన్ని తెలుసుకోవడంలో కేంద్రీకరించడంలో విజయం సాధించగల దృఢ నిశ్చయం కలిగినవాడు నిజమైన సాధకుడు.